చిట్ట చివరి రాశి అయిన మీనరాశి వారి పైన శని భగవానుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, ఆర్థిక పరంగా ఎక్కువగా వృధా ఖర్చులు చేస్తారండి మీనరాశి వారు. పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఏడాది పొడవునా కూడా ఈ మీనరాశి వారు డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తారు. అయితే గతంతో పోల్చుకున్నట్లయితే మీనరాశి వారికి ఆర్థిక పరంగా మెరుగుదలే ఉంటుంది. సంపాదిస్తారు కానీ గతం కంటే ఎక్కువగానే ఖర్చు పెడతారు. కుటుంబ సమేతంగా విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. జూన్, నవంబర్ ఈ మధ్య కాలంలో మీ ఖర్చులు అనేవి అనేక రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారీగా ఖర్చులు చేస్తారు. ఈ మధ్య సమయంలో శుభకార్యాలు పెట్టుకోవటం కానీ, లేదా ఇంట్లో చిన్న చిన్న పూజలు పెట్టుకోవటం, దానివల్ల కాస్త ధన వ్యయం అవటం, బ్యాంకుల నుండి గతంలో తీసుకున్న రుణాలు ఆ సమయంలో తిరిగి చెల్లించాల్సి రావటం, చిట్టీలు కట్టడం ఇలాంటివి ఎక్కువగా చేస్తారు. కాబట్టి జూన్ నుండి నవంబర్ మాసం మధ్య కాలంలో కొన్ని ఖర్చులు అయితే పెరుగుతాయి. వ్యాపార భాగస్వాములతో కొన్ని విభేదాలు ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ మీనరాశి వారి ఆదాయం మాత్రం బాగానే ఉంటుందండి. ఒక మాటలో చెప్పాలి అంటే, గతంతో పోల్చుకున్నట్లయితే మీనరాశి వారి ఆదాయము పెరుగుతుంది. గతంతో పోల్చుకున్నట్లయితే మీనరాశి వారి ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి పెద్దగా భయపడవలసిన అవసరం లేదండి. గతం కంటే ఆర్థిక పరంగా మెరుగుదలే ఉంటుంది. కింద కమెంట్ సెక్షన్లో ఓం శనైశ్చరాయ నమః అని కమెంట్ చేయండి.